ఎంత కాచి కాపాడావు. ఈ నవంబర్ మాసంలో మమ్మల్ని అడుగుపెట్టించిన విధానాన్ని బట్టి దేవానికి వందనాలని దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం మనం జరిగించాలి అంటే మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నా కుటుంబాన్ని కాపాడావు, నీకు వందనాలు. నా సంఘమును కాపాడావు, నీకు వందనాలు. మా రాకపోకలందు మీరు తోడుగా ఉన్నారు, మీకు వందనాలని దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. మరి అందరం హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందామండి. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నిజంగా మన స్తుతి పాత్రుడు మన యేసయ్య. మరి మన ఆరాధనకు యోగ్యుడైన గొప్ప దేవుడు, మనం స్తుతించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. స్తుతులపై ఆశీలైన గొప్ప దేవుని కలిగి ఉన్నాము. అందరి బట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నాము. నిజంగా ఆయన వాక్యమే
మరి మన ఆత్మకు ఆహారమై ఉంటుంది. ఆయన వాక్యమే మన పాదములకు దీపమై ఉంటుంది. నిజంగా గత మాసం అంతట్లో ఒక్కసారిగా మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే నిజంగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచాడు. వాక్యం ద్వారా దేవుడు మనల్ని సరిచేశాడు. వాక్యం ద్వారా దేవుడు మనల్ని బ్రతికించాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా ఆయన కృపయే మనకు ఆశ్రయంగా ఉంది. నిజంగా ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే నిజంగా మనం ఏమైపోతాం? ఒక్కసారిగా మనం ఒక్కొక్కసారి పరీక్షించుకున్నట్లయితే కేవలం ఇంకా నువ్వు సజీవురాలుగా ఉన్నావంటే కేవలం ఆయన కృప, నిజంగా ఆయన కృపయే నీకు మరి ఆశ్రయంగా ఉంది కాబట్టి నీవు ఇంకా సజీవురాలుగా ఉంటున్నావు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా ఇంత గొప్ప దేవుని, ఇంత గొప్ప రక్షణకర్తను, ఇంత గొప్ప ప్రాణదాతను మనం కలిగి ఉన్నాము. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. ఒకసారిగా అందరం కూడా హృదయపూర్వక నోర్లు తెచ్చి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నిజంగా మీరు రాకపోకలందు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు స్కూల్స్కి వెళ్తున్నా, కాలేజెస్కి వెళ్తున్నా దేవుడు తోడుగా ఉన్నాడు. మీరు జాబ్స్కి వెళ్తున్నా తోడుగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా మీరు 2 వీలర్లో వెళ్తున్నారా, 4 వీలర్లో వెళ్తున్నారా, మీరు ఏ రకంగా వెళ్తున్నా కానీ మీ కాపుదల, మరి దేవుని కాపుదల, దేవుని భద్రత మీకు తోడుగా ఉంది. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా మన రాకపోకలందు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు నిజంగా నాయన ప్రతి విషయంలో నిజంగా దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. కుటుంబంగా దేవుని సన్నిధానంలో వచ్చి దేవుని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా అనుదినం నువ్వు ఆహారము భుజిస్తున్నావు అని అంటే అది కేవలం దేవుని కృప. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఎంతమంది ఆహారము లేక, వస్త్రాలు లేక, మరి ఉన్నా కానీ తినలేని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ దేవుడు నీకు అనుదినం ఆహారాన్ని ఇస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవుని పట్ల చేసిన ప్రతి ఒక్క మేలును తలంచుకుంటూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయండి. ఎంతమందికి లేని గొప్ప భాగ్యంను దేవుడు ఇచ్చాడు నీకు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా మరి రాకపోకలందు దేవుడు తోడుగా ఉన్నాడు. నిజంగా మొన్నటి దినం చూసుకున్నట్లయితే మరి బస్సులో వెళ్ళిన వారు మరలా మరి ఉదయాన్నే మేము మా పనులకు మేము వెళ్ళిపోతామని మరి నిరీక్షణతో ఉన్నవారు నిజంగా మరి మధ్యరాత్రిలోనే వారు ఆ బస్సులోనే కాలిపోయారు, బూడిదైపోయారు. కుటుంబాలుగా నిజంగా ఒక్కసారిగా మన కుటుంబాలను తలుచుకున్నట్లయితే ఆ కుటుంబాలు ఎంత రోదన, ఎంత బాధ, ఎంత వేదన ఒక్కొక్క కుటుంబానికి కదిలిస్తే మరి దేవుని పట్ల దృష్టి ఉంచాడు కాబట్టి నీవు నీ కుటుంబము మరి సజీవ లెక్కలో ఉంటున్నారు. నీవు నీ కుటుంబము మరి ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నారు అని అంటే అది దేవుని కృప. అందుకుని బట్టి దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుస్తాం. దేవా నా కుటుంబాన్ని కాపాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు. దేవా మా కుటుంబానికి క్షేమం ఇచ్చావు తండ్రి, నీకు వందనాలని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దామండి. దేవా మీకే స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. దేవా మీకే స్తోత్రాలు. బయటకు వెళ్తున్నప్పుడు దీవెనకరంగా, నీవు లోపలికి వస్తున్నప్పుడు దేవుడు నీకు దీవెనకరంగా ఉంచాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఇంకా తృప్తి లేని జీవితం కలిగి ఉంటున్నావేమో, దేవుడు నాకేం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో, ఒక్కసారిగా పరీక్షించుకో. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఏమున్నా, నెమ్మది లేకుండా సమాధానం లేని ఇంటిలో అది మరి ఎంత ఉన్నా కానీ వ్యర్థమే. దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చి, నెమ్మదిచ్చి, నీ పిల్లలతో సంతోషించే విధంగా దేవుని సన్నిధానం గడపడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవా మీకే స్తోత్రాలని దేవుని మహిమపరచు. ఎప్పుడైతే మన ప్రథమ స్థానం మనం దేవునికి ఇస్తామో, మన ప్రథమ ఫలం మనం దేవునికి ఇస్తామో, ఇంకెంతగానో అభివృద్ధి పొందుతాం. ప్రతి విషయంలో మనము దేవునికి ప్రథమ ఫలం ఇవ్వాలండి. అది సమయము కావచ్చు, ధనము కావచ్చు, లేకపోతే ఇంక ఏదైనా కావచ్చు, ప్రథమ స్థానం మనము దేవునికి ఇవ్వాలి. ఉదయకాలంలో ఇవ్వగానే దేవానికి స్తోత్రాలు తండ్రి అని దేవునికి మహిమపరుస్తూనే లేవాలి. రాత్రి పడుకుంటప్పుడు కూడా దేవానికి స్తోత్రాలని దేవునికి మహిమ చెల్లిస్తూ పడుకోవాలి. నిజంగా ఎప్పుడైతే మనం ప్రథమ స్థానం మనము దేవునికి ఇస్తామో, నిజంగా దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి సమస్య నుండి, ప్రతి ఇరుకు ఇబ్బంది నుండి దేవుడు నీకు విడుదల కలగజేస్తాం. శత్రువు మరి ఒక్క దారిలో మీదికి వచ్చినప్పుడు వారు 7 దారిలో తిరిగి వెళ్ళిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. అది శ్రమ కానీ, శోధన కానీ, ఏదైనా కానీ నిజంగా ఒక్కసారిగా అందరూ కూడా దేవానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా.
దేవా మీకే స్తోత్రాలు. గత మాసం అంతట్లో మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి రాజా మీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలను దేవుని మహిమపరుస్తామని అందరూ కూడా హృదయపూర్వకంగా దేవా మీకే స్తోత్రాలు. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో చేసిన మా తండ్రి మీకే స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితుల్లో ప్రభావ మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయనా అసమాధాన పరిస్థితుల్లో మాకు సమాధానాన్ని కలగ చేసిన దేవా మీకే స్తోత్రాలు. ప్రభా దేవా మా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మీకు వందనాలను దేవుని స్తుతిద్దాం. నిజంగా ప్రతిరోజు మీరు రాకపోకలందు దేవుడు తోడుగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభా. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మీకే స్తోత్రాలు ప్రభా. దేవా మేమేమించినామో అది కేవలం మీ కృప మీ దయవలనే ప్రభా. మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. అవునాయన ప్రతి ఒక్కరి జీవితంలో నాయన తండ్రి ప్రభా గొప్ప సాక్ష్యాలను మీరు ఉంచారు తండ్రి మీకు స్తోత్రాలు. అవును నాయన ఒక్కొక్క కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీకు వందనాలు. దేవా అనేక సార్లు ప్రభా దేవా మీకు దూరంగా జీవిస్తున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి నిలబెడుతున్న తండ్రి మీకే స్తోత్రాలు. ఒక కుటుంబంగా మమ్మల్ని నిలబెట్టిన తండ్రి మీకే స్తోత్రాలు. దేవా ఈ పరిశుద్ధ దినం మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని గణపరచడానికి మిమ్మల్ని మహిమపరచడానికి రాజా మాకు ఇచ్చిన ఇంకొక అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులపై ఆశుడమైన దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడు, నమ్మదగిన గొప్ప దేవుడు తండ్రి. మాకు చాలినంత దేవుడుగా ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. దేవా నాయన ఇదే కాలము రాజా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. దేవా అక్టోబర్ మాసంలో ప్రభా మేము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఎన్నో గొప్ప మేలుపకారములు మా జీవితంలో చేసిన దేవా మీకే స్తోత్రాలు. అక్టోబర్ మాసం కంటే అత్యధికమైన మేలుపకారములు ఈ నవంబర్ మాసంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును కాక తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. దేవా మీ కృపలోనైనా ప్రతి ఒక్క బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. శారీరకంగా ప్రభా బిడ్డలు ఎక్కడ బలహీనంగా ఉన్నారో నేను బలహీనత నుండి బిడ్డలకు విడుదల కలుగును కాక తండ్రి మీకే స్తోత్రాలు. ఆత్మీయ స్థితిలో ఎక్కడైతే బలహీనంగా ఉంటున్నారు ఆ బలహీనత నుండి బిడ్డలకు విడుదల కలుగును కాక తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ సమయం మీ దాసుని మరుగుపరిచి మీ దాసుని నాయన ఒక స్వరూపమును మాతో మాట్లాడండి. వినగల చెవులు గ్రహించగల మనసును మా అందరికి దాయిచ్చి మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధలని మాకు నెమ్మదిని కలుగజేస్తుంది ప్రభా. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.